అవకాశాస్త్ర నిపుణులు మనం పక్కన ఓకే ముందు రండి ముగ్గురు పట్టుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వర్షం ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి శివనా ప్లీజ్ 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 దేవుడు దేవుడు అమ్మ నువ్వు కూడా జరుగు చాలా అన్నారు సౌండ్ కదా పోస్ట్ ये बोल जरा क्या है ఉండని అన్న మీరు కానీ అవన్నీ తర్వాత చేదురు ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఇవేంది నాకు అర్థం కాదు ఈవెంట్కి వచ్చారా ఏమొచ్చారు రోజు ఫ్లోర్లు ఇస్తారు ఒక 100 రూపాయలు అంటారు ఏంది మీరు 100 రూపాయలు మనకి ఎందుకు అవన్నీ చేయాలి మనం తీసుకుంటే ఏం కాదు టేబుల్ ఫస్ట్ పట్టుకుని తర్వాత తింటారు మేడం మేడం ఒకసారి డిష్ హోల్డ్ చేయండి మీరు మేడం ఒకసారి ఇక్కడ ముగ్గురు ఇక్కడ చూడండి ఒకసారి అది కింద పెట్టండి ఒకటి తీసుకోండి లేకపోతే రైట్ ఇక్కడ చూడండి అన్న ఇక్కడనే చూడు దగ్గర ఇక్కడ చూడండి కెమెరా వైపు చూడు ఇక్కడ చూడు ఒకసారి డిస్కషన్ చేసుకోండి ర్యాండమ్గా డిస్కషన్
ఇయర్ Excuse me, మీరు బ్యాక్ సైడ్ కొంచెం జరగరా ప్లీజ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బ్యాక్ సైడ్ మీరు ఓకే, బ్యాక్ సైడ్ మీరు ఓకే. ఓకే భయ్య ఉంది అదిరిపోయింది అంతే. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. టేస్ట్ అయితే పీక్. చూసారా, మీరు ఉన్నారని ఏదో ఇలా తింటున్నాం, మీరు లేదు అంటే మొత్తం తినేదా. ఒకసారి హోల్డ్ చేయండి, అంతే హోల్డ్ చేయండి. ఏదైనా డిష్ నిలబడే మేడం, మేడం నిలబడే హోల్డ్ చేయండి. రైట్ మీరు ఒకసారి 1 సెకండ్. ఒకసారి క్లోజ్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెనక జరగండి, కొంచెం వెనక్కి జరగండి. కొంచెం ఎక్స్క్యూజ్ మీ, వెనక చైర్లు జరపరా కొద్దిగా. చూడండి సార్. రాజన్న కొంచెం వెనక్కి జరగరా ప్లీజ్. కొంచెం వెనక్కి రాజన్న. వెజ్ వస్తున్నాం. వెజ్ తీసుకోండి మేడం, ఇటు చేతిలో వెజ్ తీసుకోండి. రాజన్న కొంచెం వెనక్కి జరుగు. రాజన్న అరే చేతులు అడ్డం దేకుర్రే, జర వెనకకేం జరగండి అన్న కొద్ది ప్లీజ్, కొద్దిగా ఇయర్ మీరు ఇక్కడ చూడండి. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రెస్టారెంట్ నేను గ్రాండ్ ఓపెనింగ్ చేయడం. ఇది ఓపెనింగ్ చేసే ముందే బిఫోర్ నైట్ నేను అడిగాను, నేను ఎవరిని అడగలేదు. సో నేను ఫస్ట్ మీ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తానని చెప్పాను. ఆ ఫుడ్స్ అన్ని నేను టేస్ట్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మా మమ్మీ ఇంట్లో ఎలా కుక్ చేస్తారో, గుత్తి వంకాయ పులావ్ కానీ, మిర్చి కారం మిర్చి పులావ్ కానీ, ఇంకా రాయలసీమ నాన్ వెజ్ స్పెషల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నాకు ఆ నేమ్స్ రావట్లేదు. కోనసీమ ఫుడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బిఫోర్ నైట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాత ఈ రోజు నేను ఓపెనింగ్ వస్తానని వీళ్ళతో ఫైట్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మన ఆంధ్ర స్పెషల్ కానీ, తెలంగాణ స్పెషల్ కానీ, రాయలసీమ కానీ, సో అన్ని స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మనం హ్యాపీగా మన అమ్మ వాళ్ళు ఫుడ్స్ ఎలా అయితే చేస్తారో అలానే న్యాచురల్ గా వీళ్ళు చాలా బాగా కుక్ చేసి నాకు పంపించారు. చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే తప్పకుండా మన అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నేను ఫుడీ గర్ల్ కాబట్టి. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి. సో అలానే ఈ రెస్టారెంట్ కోసం మనం సార్ని కూడా కంగ్రాట్స్ చేస్తున్నాం. మీరు తప్పకుండా మా వాళ్ళకి కూడా మీరు చెప్పాలి ఏంటి అని, ఇంకా స్పెషల్ ఏముంది. నాకు పంపించినవి కాకుండా ఇంకా స్పెషల్ ఉందో చెప్పండి సార్. మన దగ్గర ఆంధ్ర, తెలంగాణ, 3 రకాల ఫుడ్స్ దొరుకుతాయి. సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఫుడ్, సో మా రెస్టారెంట్కి వస్తే కూడా అదే ఫీల్ అవుతుంది. ఎలా అంటే మేమంతా యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో నార్మల్గా సాంప్రదాయమైన మసాలాలు ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో, మన అమ్మ ఎలా చేసుకుంటామో అదే విధంగా మసాలాలు స్పెషల్గా ఏ రోజుతో ఆ రోజు మసాలాలు నూరుకొని స్పెషల్గా ఆ రోజు రెడీ చేసేసి ఆ రోజు వంట చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉన్న వంట మళ్ళీ రేపు ఉంటుంది. మనకి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది. మన దగ్గర యాక్చువల్గా కోనసీమ ఫుడ్ చాలా బాగుంటుంది.
కోనసీమ రొయ్యల బిర్యానీ కానీ, కోనసీమ ఫిష్ బిర్యానీ కానీ, సో మన రాగి సంకటి విత్ చికెన్ చాలా బాగుంటుంది. మన దగ్గర టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ మరీ టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మా రెస్టారెంట్ విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మీకు ఆ టేస్ట్ తెలిస్తే కానీ మీరు చెప్పగలరు నేను టేస్ట్ చేశాను, మేడం చేశాను, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీకు బాగుంటుంది. పాకశాస్త్రం పెట్టారు సార్. పాకశాస్త్రం అంటే మన ఫుడ్ సైన్స్, అంటే మన ఫుడ్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మనం అంటే మనం మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో అదే రకమైన వంటలు ఇక్కడ చేస్తాం కాబట్టి ఆ టెక్నాలజీని మేము తీసుకొచ్చాం కాబట్టి దాంట్లో పాకశాస్త్రం అంటే తెలియదు. సో ఈ రెస్టారెంట్ మనకి ఫస్ట్ బ్రాంచ్ ప్లస్ మనం త్వరలో ఎల్బీనగర్లో ఒకటి కోకాపేట ప్లాన్ చేస్తాం. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 12 o'clock నుంచి ఈవినింగ్ 11 వరకు. ట్రెడిషనల్ బాగుంది.